అయితే ఇక్కడ మనం ఈ కేసులోని అల్టిమేట్లీ పద్మ నాకొద్దు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే వీళ్ళిద్దరిలోని ఒక్క విషయం మనం హర్షించాలి, మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు తమ తప్పును ఒప్పుకోవడం. చాలా సిన్సియర్గా ఒప్పేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగో వాళ్ళ తప్పు బయటపడుతుంది, ఎలాగో తిట్లు తినాలి, దాని బదులు మనమే ముందే ఒప్పేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అశోక్ నేను తప్పు చేశాను, ఆమెతో ఉండడం తప్పు అని ఆయన ఒప్పుకున్నాడు. పద్మ కూడా నేను తప్పు చేశాను అని ఆమె కూడా ఒప్పుకుంది. నాకు అసలు ఇప్పుడు ఇంకా ఉండాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ముందు నేను ఇటువంటి జీవితాన్ని జీవిస్తుంటే నాకు బాగాలేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి అంటుంది. కాబట్టి ఆమె వెళ్ళిపోతే అతని జీవితం నుంచి ఆమె నిష్క్రమించినప్పుడు ఈమె అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించి అతన్ని రిఫార్మ్ చేసి మళ్ళీ ఒక కొత్త కుటుంబాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే ఆ పిల్లలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ మనం బాలల హక్కుల్ని పరిరక్షించుకునే అవకాశం ఉంది. ఈమెతోని నేను ఉండను అని అతను ఖచ్చితంగా చెప్తున్నాడు. అతను కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి ఈ మాట ఒక 6 నెలల తర్వాత కూడా జరిగితే సెక్షన్ 13B కింద మ్యూచువల్ కన్సెంట్ వేసుకొని ఇద్దరు ఎవరు మానాన్న వాళ్ళు వాళ్ళ జీవితాల్ని జీవించవచ్చు. అయితే పిల్లలకి రావాల్సినటువంటి, ఇందాక వారు బాగా చెప్పారు, మరి ఇప్పుడే ఏమి ఇవ్వగలుగుతాడు వాళ్ళ పిల్లలకి, నెలల వాళ్ళ బాధ్యతను ఏ విధంగా స్వీకరిస్తాడు, ఆర్థిక పరమైనటువంటి బాధ్యత. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అతను ఎలాగూ తీసుకోలేదు, కనీసం ఆర్థిక పరంగానన్న వాళ్ళకి ఏం చేస్తాడో చెప్పచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టు మీరు డి అడిక్షన్ సెంటర్ కి వెళ్ళి తాగుడిని తగ్గించుకొని, అర్థమైందా, ముందు సైకలాజికల్ గా జరిగిపోయింది, ఇక నుంచి ఒక కొత్త లైఫ్ ని మనం స్టార్ట్ చేద్దాం. నీకు పిల్లలు అంటే ఇష్టం అంటున్నావు, పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటావు. అలాంటి పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల సంతోషం కోసం నువ్వు మారలేవా? డాక్టర్ గారు మీకు క్లియర్ గా చెప్పారు, మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము, మీ కుటుంబాన్ని కలుపుతాము, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని. మేడం ట్రీట్మెంట్ గా ఒప్పుకుంటాను కానీ మేము కలిసి ఉండేది మాత్రం సార్. కలిసి ఉండలేనంటున్నావు, ఏంటి కారణం ఏంటి చెప్పు, బలమైన కారణం ఒకటి చెప్పు. 7 ఏళ్ల కింద ఇప్పుడు లేదు మేడం, నువ్వు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అశోక్, ఆవిడ వద్దనుకుంటుంది, అవును మేడం, ఆవిడకి రైట్స్ లేదు, అవును మేడం, ఆవిడ వదిలేసుకో, మారితే నేను తీసుకుంటానంటుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు అంటున్నా. ఇప్పుడు ఇద్దరు కావాలంటే నువ్వు ఆలోచనలో పడచ్చు, ఎటు పోవాలి అనేసి. ఇద్దరితో ఉన్నాను 6 ఏళ్ళు 7 ఏళ్ళు, ఇప్పుడు నేను ఎట్లా డెసిషన్ తీసుకోవాలంటే ఆమె వద్దంటుంది క్లియర్ గా. నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ ముందర నేను అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంక ఉండలేను. వదిలేస్తారా లేదు మేడం? వదిలేసినట్టు మేడం. పోతే ఇప్పుడు కానీ రోడ్డు మీద ఏడగాని వచ్చినా కొడతా, ఆ నుంచి కొట్టుకుంటా తీసుకొస్తా అని అంటాడు మేడం.